హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు అందరికీ ఉన్నటువంటి ఒక డౌట్ గురించి క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం. ఇంటర్లింక్ సూపర్ వ్యాలెట్ అంటే ఏంటి, ఐటీఎల్ఎక్స్ అంటున్నారు, సూపర్ వ్యాలెట్కి ఐటీఎల్ఎక్స్కి సంబంధం ఏంటి అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా చాలామంది లిస్టింగ్ ఎప్పుడవుతుంది అనేది అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అంతేకాకుండా ఇంకా ఈ వీడియోని షేర్ చేయని వాళ్ళు వెంటనే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ఇలాంటివి మనం తెలుసుకోవాలి, ఇంటర్లింక్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి బాగా యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఏంటంటే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సపోర్ట్ అనేది చాలా బాగుందని చెప్పుకోవాలి. మీ యొక్క సపోర్ట్కి నా థ్యాంక్స్ అండి. ఇలాగే మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఇంటర్లింక్ సూపర్ వ్యాలెట్ ఏంటి అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. నేను ప్రీవియస్గా కొంచెమే చెప్పాను దీనికి సంబంధించి, ఇప్పుడు కొంచెం క్లారిటీగా అయితే చెప్తాను. సింపుల్గా మాట్లాడుకున్నట్లయితే ఇంటర్లింక్కి సంబంధించి మనకి విత్డ్రా రావాలంటే మనకి ఒక వ్యాలెట్ అయితే రావాలి కదా. ఆ వ్యాలెట్ ఏంటి? ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్. మరి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ కదండి అది. ఈ సూపర్ వ్యాలెట్కి దానికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇంటర్లింక్ వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యాలెట్ని అయితే తీసుకురాబోతున్నారు. దాంట్లో రెండు మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట, కలిసిపోయి ఉంటాయి. అదేంటంటే ఇంకో దాంట్లో ఏంటంటే విత్డ్రా అంటే వ్యాలెట్ మనకి అక్కడ ఉంటుంది. ఆ వ్యాలెట్ నుంచి మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ రెండు కూడా మనకి కలిసి ఉన్నటువంటి వ్యాలెట్నే సూపర్ వ్యాలెట్ అంటారు. మనకి ఐటీఎల్ఎక్స్ని కొంచెం బాగా ఇంప్రూవ్ చేసి ఈ యొక్క సూపర్ వ్యాలెట్గా అయితే తీసుకురావడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి మనకి ఇంకా ఇది రాలేదండి, ఫ్యూచర్లో రాబోతుంది. మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు అంటే మన ఇంటర్లింక్ కాయిన్స్ని. ఇంకా అంతేకాకుండా మిగతా ఏవైనా సరే కాయిన్స్ అనేవి లిస్ట్ అవుతాయి అన్నమాట ఎక్స్చేంజ్లో. ఆ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినప్పుడు ఆల్రెడీ లిస్ట్ అయి ఉన్నటువంటి కాయిన్స్ని కూడా మనం ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట, అంటే క్రిప్టోకి సంబంధించి. అది ఆ ప్రాసెస్ అనేది ఈ సూపర్ వ్యాలెట్లోనే జరుగుతుంది. వ్యాలెట్ కూడా ఉంటుందన్నమాట. వ్యాలెట్లో మనం విత్డ్రాస్ చేసుకోవచ్చు, ఇంకా కాయిన్స్ కొనుక్కోవచ్చు. ఇలా చాలా రకాల ప్రాసెస్లన్నీ ఇవన్నీ కూడా కలిపి మనకి సూపర్ వ్యాలెట్లోనే ఉంటాయి. ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఆ వ్యాలెట్ అనేది రావాలంటే కొన్ని మనకి కంపెనీ వాళ్ళు టార్గెట్స్ అయితే వాళ్ళు పెట్టుకున్నారనమాట. అంటే ఎంతమంది దీంట్లో కమ్యూనిటీ యాడ్ అవ్వాలి, ఇంత కాయిన్స్ అనేవి అవ్వాలి, ఇలాగా కొన్ని వాళ్ళు కమ్యూనిటీ బిల్డ్ చేయడానికి కొన్ని టార్గెట్స్ అయితే పెట్టుకున్నారు. అవి రీచ్ అయిన తర్వాతే మనకి ఈ ఇంటర్లింక్ లిస్టింగ్ కావచ్చు, సూపర్ వ్యాలెట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకైతే జరుగుతాయి. ఆ తర్వాత బయట నుంచి ట్రస్ట్ బిల్డ్ అయిందనుకోండి ఇంటర్లింక్కి సంబంధించి, ఇన్వెస్టర్స్ కూడా వచ్చి దీంట్లో మనకి ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంటర్లింక్ కాయిన్ మీద. అప్పుడు మనకి ఐటీఎల్ కాయిన్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు ఐటీఎల్జీ టోకెన్ అనేది ఐటీఎల్ కాయిన్గా అయితే అవుతుంది. ఆ తర్వాత ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రైస్ అనేది పెరుగుకుంటూ వెళ్తుందన్నమాట. ఇంకా అంతేకాకుండా చూసుకుంటే లిస్టింగ్ అయిన కొత్తల్లో, క్రిప్టో కాయిన్ లిస్ట్ అయిన కొత్తలో ఫాస్ట్గా ఒకేసారి పెరిగి మళ్ళీ డౌన్ అయిపోతాయి అన్నమాట చాలా కాయిన్స్. అలా డౌన్ అవ్వకుండా ఉండడానికి వీళ్ళు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటున్నారని అయితే చెప్తున్నారు. కాబట్టి స్టేబుల్గానే ప్రైస్ అనేది తక్కువలో ఉన్నా సరే స్టేబుల్గా పడిపోకుండా ఒక రేంజ్లో ఉంటుందని అయితే చెప్తున్నారనమాట. కాబట్టి ఇది ఒక మంచి అప్డేట్ అనే చెప్పుకోవాలండి. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. రిఫర్ కోడ్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా నేను స్క్రీన్ మీద ఇచ్చాను. ఈ కోడ్ మీరు ఎంటర్ చేసినట్లయితే ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు 1000 టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయి కొత్తగా. ఇంకా అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ని కూడా మీ రిఫర్ కోడ్ ద్వారా జాయిన్ చేయండి, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళ వల్ల మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా నిన్న చేసినటువంటి వీడియోలు ఏంటంటే మనకు ఒక గుడ్ న్యూస్ అనేది ఇంటర్లింక్ వాళ్ళు తీసుకురావడం అయితే జరిగిందనమాట. అదేంటంటే బర్న్ అయిపోయినటువంటి టోకెన్స్ అన్నీ మళ్ళీ మనం యాక్టివ్గా ఉంటే మళ్ళీ రిటర్న్ వస్తాయని అయితే నేను చేశాను.
ఆ వీడియో చూడని వాళ్ళు వెంటనే చూడండి, మన ఛానల్లోనే ఉంటుంది. మ్యాక్సిమం మనం యాక్టివ్ ఉండడానికే ట్రై చేయాలండి. ఎందుకంటే మనకి ఇవే కదా లిస్టింగ్ అయిన తర్వాత మనకి ఎన్ని కాయిన్స్ ఉంటే అంత స్ట్రెంత్ ఉన్నట్టు అనమాట. అప్పుడు మనకి లిస్ట్ అయిన తర్వాత ఎక్కువ రిలీజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు ఎక్కువ అమౌంట్ వస్తుంది అనమాట. కాబట్టి ఇదైతే గమనించండి. రిఫర్స్ చేసుకున్నట్లయితే ఎక్కువగా మీకు టోకెన్స్ అనేవి వస్తాయి. ఇంకంతేకాకుండా ఏ విధంగా మనం ఇంటర్లింక్ టోకెన్స్ని పెంచుకోవచ్చు అని అయితే నేను క్లారిటీగా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో మీద ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా. ఇంకా లిస్టింగ్ గురించి అయితే అడుగుతున్నారండి. ప్రతిరోజు డైలీ నాకు తెలిసి ఒక 10 మెంబర్స్ అన్న అడుగుతున్నారు. తక్కువలో తక్కువ 10 మెంబర్స్కి కూడా చెప్పేది ఏంటంటే మనకి డిసెంబర్ నుంచి మార్చి లోపల ఎప్పుడైనా లిస్ట్ అవ్వచ్చు. మ్యాక్సిమం జనవరిలో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ జనవరిలో అవ్వకపోతే ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం ఇవన్నీ కూడా వాళ్ళు టోకెన్స్ రిలీజ్ చేయడం, కన్వర్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత వెరిఫై చేసిన తర్వాత మనకైతే కొన్ని కాయిన్స్ని రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మనమైతే తీసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందనేది ఇప్పటి వరకు క్లియర్గా అయితే వాళ్ళు చెప్పలేదు. లిస్టింగ్ అయిన తర్వాత కూడా మనకి చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ లోపల కూడా తెలిస్తే తెలియచ్చు. ఇంకా ఇప్పటి వరకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ కాయిన్స్ని మనం రిలీజ్ చేసిన కాయిన్స్ని పర్ మంత్కి ఒకసారి మనం విత్డ్రా చేసుకొని యూజ్ చేసుకోవచ్చా, పర్ వీక్కా, లేకపోతే ఎప్పుడైనా సరే ఛాన్స్ ఉంటుందా, ఇవన్నీ క్లారిటీ అయితే ఇప్పటి వరకు లేదండి. కాబట్టి వాళ్ళు ఇంకా కొంచెం డీప్గా అయితే దీని గురించి మనకి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది ఫ్యూచర్లో అయితే వాళ్ళు ఖచ్చితంగా అయితే చేస్తారు. అప్పుడు నేనైతే అప్డేట్ చేస్తాను మీకు. లిస్టింగ్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. కాబట్టి మనకైతే లిస్టింగ్ అనేది ఆ విధంగా అవుతుందని మనమైతే అబ్జర్వ్ చేయాలి. ఇంకా అంతేకాకుండా ఏంటంటే కొంచెం యాక్టివ్గా ఉండటానికి అయితే ట్రై చేయండి సార్. ఎందుకంటే బర్నింగ్ అవుతుంది కదా మనకి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది తర్వాత. బర్నింగ్ అయినా మళ్ళీ మీకు వస్తుంది అంటారు కదా అని అనొచ్చు, కానీ మనకి ఇక్కడ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ముందు మనకి ఆ మిస్టేక్ జరగకముందే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండిద్ది కదండి. అందుకే చెప్తున్నాను. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ కూడా చేయండి, దానివల్ల మీకు ఎక్స్ట్రా కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి. మీరు అంతేకాకుండా ఏంటంటే నేను ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ చేస్తూ ఉన్నానండి. నాకు ఒక గ్రూప్ నుంచే వస్తున్నాయి. నేను 2-3 గ్రూపుల్లో ఉన్నానని అయితే అంటున్నారు. మీరు 5 గ్రూపుల్లో ఉన్నా సరే ఒక గ్రూప్ నుంచే మీకు కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇదైతే గమనించండి. అందరూ కూడా యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. చాలామంది టిక్ కాయిన్ గురించి వాటి గురించి అయితే వీడియోస్ చేయమంటున్నారు.
నేను అది జెన్యూన్ అయితే ఖచ్చితంగా అయితే ఫర్దర్గా సెర్చ్ చేసి మరీ నేను వీడియో అయితే చేస్తానండి. అప్పటి వరకు కూడా కొంచెం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.